చాలా మందికి ఇప్పుడున్న కపుల్స్‌కి పెద్ద ప్రాబ్లమ్ కన్సీవ్ అవ్వడం. అంటే మేల్ ఇన్‌ఫర్టిలిటీ చాలా ఇబ్బంది పెడుతుంది. స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు మగవాళ్ళని, ఆడవాళ్ళని ఇద్దరిని చూస్తారు. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో ఎన్నో మార్పులు తీసుకుంటేనే కానీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అవ్వదు. నమస్తే. నేను మీ డాక్టర్ సుధీర్. డాక్టర్ కేర్ హోమియోపతి, కూకట్పల్లి సీనియర్ డాక్టర్‌గా ఉంటున్నాను. అలాగని చెప్పేసి ఓన్లీ మగవాళ్ళదేనా అంటే, కానీ మేల్ ఇన్‌ఫర్టిలిటీలో చూస్తే మనకి తెలియకుండా ఎన్నో చేసే తప్పుల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. తెలియకుండానే దాని యొక్క నెగెటివ్ ఎఫెక్ట్స్ మనం అనుభవిస్తూ ఉంటాం. చాలామంది చేసే పెద్ద తప్పు యూజువల్‌గా సెడెంటరీ లైఫ్స్, కూర్చునే జాబ్‌లో అయితే ల్యాప్స్ మీద పెట్టుకొని వర్క్ చేయటం. సో దీనివల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? ప్లస్ దానివల్ల మగవాళ్ళల్లో స్పెర్మ్‌కి ఇంపాక్ట్ ఉంటుందా? పర్ఫార్మెన్స్‌లో ఇంపాక్ట్ ఉంటుందా? అన్నది మనం తెలుసుకుందాం. యూజువల్‌గా మనం ఒళ్ళో పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉంటే ల్యాప్‌టాప్ నుంచి వచ్చే హీట్ వల్ల మనకి యూజువల్‌గా వృషణాల దగ్గర స్క్రాటల్ టెంపరేచర్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఒక వేడి కంటిన్యూయస్‌గా వృషణానికి వెళ్తుందో టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ వల్ల కంపల్సరీగా వీర్య కణాలు చనిపోతాయి. సో కంపల్సరీగా ల్యాప్‌టాప్ అది ఒళ్ళో పెట్టుకొని చేసుకోవటం వల్ల లాంగ్ టర్మ్‌లో కంపల్సరీగా వీర్య కణాలు తగ్గుతాయి. ప్లస్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. బేసిక్‌గా ఇది టెంపరేచర్ రెగ్యులేషన్ వల్ల జరిగే ఇబ్బంది వల్ల మనకి క్రమేణా ఇది పెరుగుతూ ఉంటుంది. తర్వాత యూజువల్‌గా మిగతా ఫర్టిలిటీకి సంబంధించింది కాకపోయినా డీపిగ్మెంటేషన్ అది ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ ఇబ్బందులు గుర్తుపెట్టుకుని సపోజ్ తప్పదు చేసుకోవాలి అని అంటే ల్యాప్‌టాప్ మధ్యన మనకి ఏదో ఒక బ్యారియర్ క్రియేట్ చేసి ఉంచాలి. సో దట్ హీట్ డైరెక్ట్‌గా రేడియేట్ అవ్వకుండా ఉంటూ ఉంటుంది. సో ఇప్పటి నుంచి అయినా తెలియకుండా ఈ చేసే తప్పు నుంచి కరెక్ట్ చేసుకొని ఎక్కువ రిస్క్ అది తీసుకోవద్దు. నమస్తే.